దేవుని పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చి సదాకాలము యొక్క సమాప్తి వరకు మీతో ఉంటాని వాగ్దానముతో సంఘమును ఆవిర్భవింపజేసిన మహోన్నతమైన దినం ఇది. ఈ దినము యొక్క ప్రత్యేకత, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం. సంఘము పుట్టినరోజు అంటారు దీన్ని, చర్చ్ బర్త్డే, సంఘ ఆవిర్భావ దినోత్సవం ఇది. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడముతోనే సంఘం పురుడు పోసుకుంది. ఆయనే లేకపోతే, రాకపోతే సంఘమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలములో ఆయా సందర్భాలలో ఆయా దైవ సేవకుల మీదికి ఆయన వస్తూ ఉండేవారు, తాకుతూ ఉండేవారు, వెళుతూ ఉండేవారు. ఇక అలాగున కాక సదాకాలము మనతో ఉండిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసిన అద్భుతమైన సన్నివేశమే పెంతెకోస్తు పండుగ దినం మనం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని గురించి ఒక మంచి మాట చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను వెళ్ళిపోతే మీకు మరింత ప్రయోజనమగును అన్నాడు. ఏంటా ప్రయోజనం అని అడిగితే, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారని చెప్పాడు. యేసుక్రీస్తు రావడమే ప్రయోజనకరం అంటే, పరిశుద్ధాత్మ రావడం ఇంకా ప్రయోజనకరం అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభువులోకి వచ్చి యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభువులు హృదయములకు ఆహ్వానించిన వారే ప్రయోజనం పొందితే, దీవెన పొందితే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మరీ అత్యధికమైన ప్రయోజనం పొందినట్టే కదా. కనుక యేసు వద్దకు, రక్షణ వద్దకు వచ్చి మన భక్తి ఆగిపోకుండా పరిశుద్ధాత్మ నింపుదల దాకా రావటంతో ఆధ్యాత్మిక జీవితం సున్నమవుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు ఈరోజు, సంఘం ఆవిర్భవించిన రోజు ఈరోజు, పరిశుద్ధాత్ముడు మానవ జీవితంలో నిండిపోవటికి ఇష్టపడి తరలి వచ్చిన రోజు ఈరోజు. ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి మన సందర్భంగా నువ్వు దేనితో నింపబడ్డావు అనే సందేశాన్ని మొదటి సందేశంగా ఈ దినము మనం మొదటి ఆరాధనలో ధ్యానం చేశాం. ఆ సందేశాన్ని తప్పకుండా మీరు వినండి, ప్రార్థనాపూర్వకంగా ఆ ఉపదేశాన్ని, అభిషేకాన్ని పొందండి, ఆత్మతో నింపబడండి, దీవించబడండి. ఇక రెండవ సందేశముగా, నీవు ఆత్మ సంబంధివైతే, ఆత్మచేత నింపబడిన వాడివైతే, నీ వద్ద నుండి ప్రపంచానికి ఏమి వినబడుచున్నది? నీ వద్ద నుండి వారికి వినబడుతున్నది ఏమిటి? మనం చదువుకున్న మూలవాక్యములో ఆ శబ్దము వినబడగా అనేకులు అక్కడికి కూడి వచ్చారని, పండగలో, జాతరలో, సంతోషాల్లో, తిరణాలలో, తిండిలో, సరదాలలో తలములకలైపోయిన ప్రజలను ఆ చోటికి సమకూర్చినది ఆ శబ్దం. నా ప్రగాఢమైన వాంఛ, కోరిక, ఆశ, ప్రార్థన, నీలో శబ్దమే కాదా ప్రజలను దేవుని వద్దకు ఆకర్షించాల్సింది. సంఘం మౌనమైపోతే, సంఘం నిశ్శబ్దమైపోతే, సంఘములో ఈ శబ్దం, ఈ సవ్వడి లోకమునకు చేరకపోతే, ఆ పండుగల్లో, జాతరల్లో, సరదాల్లో, తిండిలో నిమగ్నమైపోయిన దేవుని జనం దేవుని వైపుకు ఆకర్షించబడేది ఎలాగా? భూమి యొక్క నలుదిక్కుల నుండి సమకూర్చబడిన యూదులంతా పట్టణములో, యెరూషలేములో ఉన్నారు. నలు చెరుగులో చెదరిన వారు వచ్చేసారు. They came to celebrate Pentecost, but the midst of the Pentecostal experience, పెంతెకోస్తు పండగ చేసుకోవడానికి వచ్చారు, పెంతెకోస్తు అనుభవాన్ని పోగొట్టుకున్నారు.
పెంతెకోస్తు పండుగలో ఉన్నారు, ఆ తిరునాళ్ళలో, జాతరలో, ఆ కొట్ల దగ్గర, బిర్యానీ పాయింట్ల దగ్గర, ఆ రంగుల రాట్నాల దగ్గర దేవర్ సెలబ్రేటింగ్. అందరూ పలకరించుకుంటున్నారు. అన్న మీరు ఏ దేశంలో ఉన్నారు? ఓహో మీరు జర్మనీలోనా? ఓకే మీరు రష్యాలోనా? అంతా బాగున్నారా? సంతోషంగా సరదాగా సాగుతుంది. ఎవరికి ఆత్మ మీద కానీ, దేవుని మీద కానీ, వాగ్దానం మీద కానీ సోయలేదు. ఎవరికి అసలు తిప్పలేదు. తినేవాడు తింటున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, ఎగిరేవాడు ఎగురుతున్నాడు, మాట్లాడేవాడు మాట్లాడుతున్నాడు. దానికి మురికి కప్పులు తెలతో గంధం సువాసన తెలియదు. అల్లరితో కొన్ని ఆటపాటలో హాయిగా ఎంజాయ్ చేసే వీడు పరిశుద్ధాత్మను, అభిషేకమును, కదలికను, భాషలను అల్లరంటాడు. వీడు కూర్చున్నది అల్లడుతుకొని ఆటపాటలో, వీడు చూసే అల్లడుతుకొని ఆటపాటలో, ఈ నోరు తెరిస్తే చెడ్డ మాటలు నింపబడింది లోకముతో, పాపిష్టి వ్యవహారములతో. పరిశుద్ధాత్మ కదలికను, పరిశుద్ధాత్మ సందేశమును, పరిశుద్ధాత్మ కదలికను, సంచారమును అల్లరంటాడు. ఈ సండే స్కూల్లో ఏమని మాట్లాడతాడు? యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టిన దానికి మించిన పండగ లేదంటాడు. ఒరే సండే స్కూల్, రే యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టడం చాలా అద్భుతమైన సంఘటన. కానీ ఆయన మన కోసం మరణించింది ఇంకా బేభత్సమైంది. చావునే చంపి లేచింది ఇంకా బేభత్సమైంది. వెళ్ళిపోయి అందరూ చూస్తున్నాక మహిమలోకి మేఘ మీద వెళ్ళిపోతే ఇంకా బేభత్సం. వెళ్ళిపోయి ఆత్మను పంపడం అంతకన్నా బేభత్సం. నువ్వు ఎక్కడో సండే స్కూల్లో ఉండి మాట్లాడుతున్నావు. నీ స్టాండర్డ్ ఎంత, నీ రేంజ్ ఎంత తెలుసుకో ఫస్ట్. ఎవరి గురించి నువ్వు కామెంట్ చేసేది? ఈడొక రకం, ఇంకొకరు అంటాడు. మేము కూడా పరిశుద్ధాత్మ నమ్ముతామండి. నమ్మితే ఎవడికి, నమ్మపోతే ఎవడిగా? నువ్వు పొందావా లేదా? నీ నమ్మకం, నీ డాక్టర్, నీ సిద్ధాంతం మైకి పట్టుకొని వెళ్ళివేసే పెద్ద ముద్దు ముద్దు మాటలతో ఉపకారం ఎవడికి లేదా? నేను రోజు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నీళ్లు తాగితే దాహం తీరుతుంది, అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలిస్తే సరిపోదు, తాగాల, తినాల. I'm not talking about the subject of Pentecost, but I'm talking about the experience of Pentecost. And again I say, Pentecostal is not a festival, but it must be your experience. పెంతెకోస్తు అనేది ఒక పండగ కాదు, అది నీ అనుభవం అవ్వాలి. ఆ కాలమున భూనుల చెరువులో నిండి ఉన్న యూదులందరూ కూడా యెరూషలేము పట్టణానికి వచ్చి ఉన్నారట. ఎవడు పండగ ఆడదు, ఎవడు చేద్దా, 7 శవాలు 120 ఎగిరే వాళ్ళే వేలు చచ్చారు ఇక్కడ. Everybody was celebrating Pentecost. Only 120 were crying for the Pentecostal experience. పెంతెకోస్తు పండుగను చేయుటకు వేవేల మంది తరలి వచ్చారు. పెంతెకోస్తు అనుభవాన్ని కోరుకొని 120 మంది ఏడుస్తున్నారు. ఇప్పుడు వాడు ఏ గుంపులో ఉంటావో ఎరిగి తెలుసుకో. యేసుప్రభు నమ్మినోడు, యేసుప్రభు నమ్మనోడు, విమోచించబడినవాడు, విమోచించబడనివాడు అన్న 2 గుంపులే తెలుసు వీడికి. తెలిసి రోడ్డెక్కి ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో అంటాడు. మరి నమ్మినోడే, విమోచించబడినోడే ఆత్మ లేక మృతతుల్యమైన స్థితిలో ఉన్నాడు. ఈ సచ్చిన గుంపులో ఈడు కూడా ఉన్నాడు, నాడిగే తెలవదు. తాగుబోతాడు, ఊగిపోయి 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 స్టడీ అంటాడు చూడు, అట్టుంది వాలకం. స్టడీ లేనిది ఆడికి ఆడి చెప్తాడు అంత ప్రపంచానికి స్టడీ అని. ఆడెవడికో తేడా వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు. అన్నాడంట భూమిని పట్టుకోండి అంటున్నాడంట. ఎందుకంటే తిరుగుతున్నాడు. తిరగకుండా ఆపై మొత్తం పోద్ది ప్రపంచం. నువ్వు కుదురుకుంటే చాలు, భూమిని పట్టేసుకొని దానికి చైన్ బిగించేస్తాం కాదు. తలతక్కి మాట్లాడడం, తలతక్కి సిద్ధాంతాలు. ఎవడ పండగలో, ఎవడి జాతరలో, ఎవడి ఆనందంలో, ఎవడి తిండిలో ఉన్నారు అందరూ యూదులే, అంతా యెరూషలేము పట్టణమే. అకస్మాత్తుగా ఒక శబ్దం వచ్చింది, దేవునికి స్తోత్రం కలుగునగా.
హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక విచిత్రమైన తమాషా తాత్వికమైన స్టేట్మెంట్ కూడా చెప్తాను. చెప్పనా? అకస్మాత్తుగా ఆ పట్టణములో ఒక గంభీరమైన నిశ్శబ్దము అలుముకున్న దానికి కారణం బేభత్సమైన శబ్దం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పండగలో ఉన్నారు, జాతరలో ఉన్నారు, ఆనందంలో ఉన్న అకస్మాత్తుగా ఒక్కసారిగా అట్లయిపోయారు. కారణం ఒక శబ్దము రాగా నా సంఘములో నుండి, నా కుటుంబంలో, నా హృదయంలో, నా మందిరములో నుండి ప్రపంచానికి వినబడవలసిన శబ్దం ఇదే. ప్రతి సంఘము నుండి శబ్దం బయటికి రావాలి. క్రైస్తవుడా, నీలో నుండి ఏ శబ్దం వినబడుతుంది? క్రైస్తవ కుటుంబం నీలో నుండి ఏ శబ్దం వినబడుతుంది? క్రైస్తవ సంఘమ దేవుని మందిరములారా మీలోంచి ఏ శబ్దం బయటికి వినబడుతుంది? లోకపు మాటలు వినబడుతున్నాయా? తిట్లు వినబడుతున్నాయా? గొడవలు వినబడుతున్నాయా? చర్చిలో ఎలక్షన్లు గోల వినబడుతుందా? చర్చిలోనే పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయవలసిన ఇనప బూట్ల చప్పుడు, లాఠీల గొడవ వినబడుతుందా? క్రయ విక్రయములు చేయి వారి కేకలు వినబడుచున్నవా? ఏ వినబడుతుందిరా చర్చిలో? ఒక శబ్దము ఊరు ఊరు స్తంభించిపోయేలా చేసిందండి. పట్టణం అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. వాట్ కుడ్ బి దట్ సౌండ్? ఆ శబ్దం ఏమై ఉండవచ్చునని పరుగులెత్తి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక్క వాల్ పోస్టర్ లేదు, స్తోత్రం చెప్పండి. ఆటో క్యాన్వర్సరీ లేదు, స్తోత్రం చెప్పండి. పట్టణములో ప్రతి వారి చెవుల్లో మారు మోగుతున్న ఒక పరిశుద్ధాత్మ శబ్దమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా.